ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు గారు రాసిన కీర్తన 56వ కీర్తన 8వ వాక్య భాగాన్ని 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగములో నుంచి దేవుడు ఈ ఉదయకాలము సూటిగా తేటగా మీతోనే మాట్లాడుతున్నాడు, మీ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ సంచారములను లెక్కించి ఉన్నాడు. నువ్వు అప్పుల్లో ఉన్నావా? ఆయన లెక్కించి ఉన్నాడు. నువ్వు వేదనతో ఉన్నావా? నీ బాధను చూస్తూ లెక్కించాడు. ఎన్ని రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపావో ఆయన చూస్తున్నాడు. నువ్వు కన్నీళ్లు కారుస్తున్న రాత్రులు నా దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటినీ లెక్కించి ఒక బుడ్డిలోని కన్నీళ్లు దాచాడు. దేవుని సన్నిధికి వచ్చే నీవు కారుస్తున్న ఈ కన్నీళ్లు ఎన్నడూ వ్యర్థము కావు. అమ్మా, చెప్పుకోలేని రోగముతో వేదన పడుతూ కన్నీళ్లు కారుస్తున్నావా? ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు కన్నీరు కార్చినట్లుగా ఒకవేళ ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లల మీలో ఎవరైనా కన్నీరు కారుస్తున్నారేమో, క్యాన్సర్ వ్యాధి కొరకు కన్నీళ్లు కారుస్తున్నావేమో, అప్పులు ఎక్కువైపోయినాయని కన్నీళ్లు కారుస్తున్నావేమో, పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదని కన్నీళ్లు కారుస్తున్నావేమో, నీ చుట్టూతో ఉన్న ప్రజలు దుమ్మెత్తి పోస్తూ శత్రువులుగా మారిపోయారని కన్నీరు కారుస్తున్నావేమో, నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేశారని కన్నీరు కారుస్తున్నావేమో, ఈ ఉదయకాలము నా దేవుని హస్తము మిమ్మలను తాకునుగాక, మీ కన్నీళ్లు తుడుచునుగాక, మీ నోటి నిండా నవ్వు కలిగించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్లారా గమనించండి. దావీదు గారు తన జీవితంలో అరణ్యములో కన్నీళ్లు, సౌలు గారి ద్వారా కన్నీళ్లు, సొంత కొడుకు అబ్షాలోము ద్వారా పదవి కాంక్ష ద్వారా కన్నీళ్లు, తండ్రిని తడువుతుంటే గృహాల్లో దాక్కుంటూ అరణ్య పాలైపోయి ఒక రాజు కన్నీళ్లే అన్నపానాలుగా మార్చబడ్డాయి. కానీ అతగాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు. ఆ కన్నీటి ప్రార్థన చేస్తుంటే, ఒక్కొక్క అంశము కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ కన్నీళ్ళన్నీ ఒక బుడ్డిలో దేవుడు దాచి దావీదుని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు ఆలోచించి. నా బంధువులు ఇంత బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, కండగలిగిన వారు ఉన్నారు, డబ్బు కలిగిన వారు ఉన్నారు, పేరు కలిగిన వారు ఉన్నారు, సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు, శక్తి కలిగిన వారు ఉన్నారు, ఎందరెందరో ఉన్నారు, కానీ నాకు ఎవరు సహాయపడటం లేదే. పడరు. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే. ఎవరున్నారండి నమ్మదగిన వాడు? నరాలాడుతున్న నరుడు నమ్మదగిన వాడు కాదుగా. ఈ రోజున భార్య భర్తకు నమ్మకం లేదు, భర్తకు భార్య నమ్మకంగా లేరు, భార్య భర్తకు నమ్మకంగా లేరు, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా లేరు, దేవునికి నమ్మకంగా లేరు. నమ్మకస్తుడు కరువైపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నామండి. నేనేమంటానో తెలుసా? నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కన్నీళ్ళ మధ్యలో నడుస్తున్నావా? నీ కన్నీళ్ళు అన్నీ నువ్వు ఒక బుడ్డిలో దేవుడు దాచిపెట్టాడంట. ఆ కన్నీళ్లు తొడవాలంటే ఉదయకాలము దేవుని కృపను పొందుకోవాలి. నిశ్చయముగా దావీదు కన్నీళ్లు తుడిచి మరలా సింహాసనం ఇచ్చినట్లుగా నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఈ మాటలు దేవుడు స్థిరపరచునుగాక. కలముయండి ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా కన్నీళ్ళన్నీ లెక్కించి దాచి ఉంచావు, దానికి ప్రతిఫలం మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. గమనించండి,
ఈ వాత్సల్యత వింటున్నారా? ఈ షార్ట్ మెసేజ్ వినండి, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకవేళ పర్సనల్ విషయాలు చెప్పలేం కదయ్యా అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.